చెడగొట్టు వానలతో పంటలు ఆగం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దంచికొట్టిన వానలు. కొనుగోలు సెంటర్ల దగ్గర తడిసిన వడ్లు, వనపర్తిలో తడిసిన 2000 ధాన్యం బస్తాలంట. పాపం హైదరాబాద్లో కూల్గా మారిన వాతావరణం. మరో 5 రోజులు వానలు ఉంటాయంట. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మెదక్ జిల్లా నిజాంపేటలో తడిసిన వడ్లను కుప్పేస్తున్న మహిళ. రైతులను అయితే పట్టించుకోండి, ఎలక్షన్లలో కొంతమందికి తెలియదు కానీ చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే 6 నెలలు కష్టపడి మొత్తం చేతికొచ్చి మొత్తం అంతా ఎండ పోసి అవంతా వేసిన తర్వాత ఒక్కసారి వర్షం వచ్చేసి అవన్నీ తడిచిపోయి అవి మొలకలు అవుతా ఉంటే రైతు గుండె వలుగుతుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షం దంచుకొట్టింది. వర్షాల వల్ల హైదరాబాద్ సిటీ కూల్ అయిపోగా పల్లెల్లో పంటలు మాత్రం ఆగమయ్యాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి పంటలు నేలవాలాయి. మామిడికాయలు రాలిపోయాయి. కళ్ళల్లో ఉన్న వడ్లు కొనుగోలు సెంటర్లకు తెచ్చిన ధాన్యం తడిసిపోయి రైతులు గోసపడ్డారు. ఈదురు గాలులకు అనేక చోట్ల కరెంటు పోల్స్ పడిపోయాయి. భారీ చెట్లు కూడా నేలకొరిగాయి. మరోవైపు వర్షాల వల్ల హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం నుంచే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు పట్టి అనేక చోట్ల చిరు జల్లులతో మొదలైన వర్షం అర్ధరాత్రి దాటేసరికి జోరందుకుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో పలు చోట్ల భారీ వర్షాలు కురిసింది. మొత్తం మీద ఇక చల్లబడ్డ పట్నమైంది, ఆగమైన పల్లె అయిపోయింది. రైతులను మాత్రం ఆదుకోండి. రైతులకు చాలా ఇంపార్టెంట్ అదే. అంటే ఎందుకంటే రైతులను ఆదుకోవాల్సిన అవసరం 100%. ఎందుకంటే రైతులను ఆదుకోవడం అంటే మన భూమి మనము రక్షించుకోవడమే, మన అన్నాన్ని మనం కాపాడుకోవడం అన్నట్టు. లేదంటే బుక్కడు బువ్వ కూడా రాదు లోపలికి.